ఆధార్ కార్డ్ ఇప్పుడు కేవలం ఒక ఐడెంటిటీ ప్రూఫ్ గానే కాదు, అన్ని పనులకు ఉపయోగపడుతోంది. సైబర్ మోసాలకు చెక్ పెడుతూ యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త అప్డేట్ తీసుకొచ్చింది. సెక్యూరిటీ ఫీచర్లతో ఆధార్ యాప్ ను లాంచ్ చేసింది. మరి ఈ కొత్త ఆధార్ యాప్ ను ఎలా వాడాలి? గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి దీన్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఓటీపీ ఎంటర్ చేస్తే వెరిఫికేషన్ పూర్తవుతుంది. ఒక్కసారి సెట్ చేశాక పిన్ ద్వారా లాగిన్ అయిపోవచ్చు. మన డేటా మన కంట్రోల్లో ఉండేలా ఇందులో టూల్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి బయోమెట్రిక్. యాప్ లో ఒక్క క్లిక్ తో మీ బయోమెట్రిక్స్ ని లాక్ చేయొచ్చు. అవసరం ఉన్నప్పుడే అన్లాక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ యాప్ ద్వారా 16 అంకెల వర్చువల్ ఐడి క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో ఇంటర్నెట్ లేకపోయినా పర్లేదు. యాప్ లోని ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి మీ ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోవచ్చు. SMS కోసం వెయిట్ చేయకుండా యాప్ లోనే ఆటోమేటిక్ గా జనరేట్ అయ్యే పాస్వర్డ్ వాడుకోవచ్చు. ఒకే ఫోన్ లో 5 ప్రొఫైల్స్ మేనేజ్ చేయవచ్చు. అడ్రస్ మార్చుకోవాలన్నా, మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలన్నా యాప్ లోనే అయిపోతాయి. మీ ఆధార్ ని ఎక్కడెక్కడ వాడారో డౌట్ వస్తే వెంటనే యాప్ లో అథెంటికేషన్ హిస్టరీ చెక్ చేసుకోవచ్చు. ఇది 13 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. పాత యాప్ నుంచి కొత్తదానికి ఎలా మారాలంటే, ముందుగా పాత ఆధార్ యాప్ ని అన్ఇన్స్టాల్ చేయాలి. అఫీషియల్ స్టోర్ నుంచి కొత్త యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆధార్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి. పాత యాప్ లేదా ఓటీపీ ద్వారా వెరిఫై చేసుకోవాలి. సెక్యూరిటీ కోసం ఒక్కసారి బయోమెట్రిక్ వెరిఫికేషన్ అడుగుతుంది. అలా కొత్త పిన్ సెట్ చేసుకోవాలి.